బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయదుంబి మోగించి మరికొద్ది క్షణాల్లోనే ఒకవైపు సెలబ్రేషన్ చేస్తుంది. ఒక్కసారి ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా అనిపిస్తుంది? 2 సీట్లు గెలిచారు. మంచిగా ఉన్నది. మూడోది కలిసి ఇంకా మంచిగా ఉంటుండే. కానీ కానీ ఇదైతే ఒక అడుగు. ఏంది ఎండ్ రిజల్ట్ ఏంటంటే వచ్చే ప్రభుత్వం తెలంగాణది బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. దీని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీస్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఉన్నాయి. తప్పనిసరి ఈ 3 కూడా మేము గెలిచి చూపెడతాము. ఇంకోటి ఇప్పటిసరి కాదు, ఇదే డైరెక్షన్లో పోతున్నాం. డైరెక్షన్ ఎప్పుడు రఘునందన్ రావు గెలుపుతో అదే డైరెక్షన్లో పోతున్నాం. మధ్యలో మా మీద ఏదో ఆరోపణ పెట్టింది మేము బీఆర్ఎస్ అన్నందుకు ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించారు. అయిపోయే వరకు మేము బీఆర్ఎస్ తోటి పొత్తున్నా అని అప్పుడు కొంచెం సెట్ బ్యాక్ వచ్చింది. మీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు సార్? అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా కొత్త జోష్ వచ్చిందా ఈ విజయంతో? ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, జోష్ ఉన్నది. మేము మా పార్టీ పనులు చేసుకుంటున్నాము. వాళ్ళేమో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మేము ఎవరిని తిడతలేము. వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని బురదలు పడి పొట్లని. మేమైతే లాస్ట్ 1 years అని మా పార్టీని బలంగా చేస్తున్నాము. మేము ఎవరిని విమర్శించలేము. అందుకే మా మీద గౌరవం పెరుగుతుంది. మా పార్టీ బలంగా అవుతున్నది. మేము మెంబర్షిప్ డ్రైవ్ పెట్టినాము. తర్వాత మండల అధ్యక్షులు స్టార్ట్ చేసినాము, జిల్లా అధ్యక్షులు, ఇప్పుడు మా అధ్యక్షులు అవుతారు. మా పార్టీ ఇంటర్నల్ వర్క్ బలంగా చేసుకుంటున్నాం. ఎవరిని తిడతలేము. గౌరవం మా మీద పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భారతదేశాన్ని ముంగట తీసుకుపోయేది మోడీ, బీజేపీ అనే నమ్మకం వచ్చేది. సెకండ్ వేవ్ ఆఫ్ రిసర్జెన్స్ ఆఫ్ మోడీ అంటే 2014 తర్వాత మళ్ళా ఇప్పుడు వస్తుంది. నమ్మకం వాళ్ళ మీద మొత్తానికి పోయింది. కాశ్మీర్ వేరే అంట, ఖలిస్తాన్ వేరే అంట, మణిపూర్ వేరే అంట, ఈ తమిళనాడు వేరే అంట. మణిపూర్ మాదే. దేశాన్ని ఐక్యత చేసేటోళ్ళు, దేశాన్ని బలంగా చేసేటోళ్ళు, దేశాన్ని అభివృద్ధి చేసేటోళ్ళు కేవలం బీజేపీ అని ప్రజలందరికీ నమ్మకం వచ్చింది. ఎవరైతే బీజేపీకి వ్యతిరేకం, ఎవరికో మోడీకి వ్యతిరేకం, వాళ్ళు కూడా ఇటు దిక్కు చూస్తున్నారు. వాళ్ళ పార్టీ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు అందరు కూడా దేశవ్యాప్తంగా. అది ఎటు పోతలేదు. ఆ పార్టీ వాళ్ళ సొంత అలయన్స్ పార్ట్నర్సే వాళ్ళని విమర్శిస్తుండ్రు, వాళ్ళకి దూరమవుతుండ్రు. ఎంబీఏ మహారాష్ట్రలో ఎంబీఏ ఏమైంది, దేశవ్యాప్తంగా ఇండి ఏమైంది, ఇండి అలయన్స్ పార్ట్నర్ వాళ్ళు కూడా ఒక్కొక్క వాళ్ళ దారి చూసుకుంటున్నారు. అందరు కలిసి ఏమంటున్నారు, ఈయన మాత్రం వద్దయ్యా ఇండియా అలయన్స్ ప్రెసిడెంట్, ఇంకెవరినైనా పెట్టి అంటే రాహుల్ గాంధీ వద్దు. అది సరే, వాళ్ళ పార్ట్నర్స్ దూరమైంది. పార్లమెంట్ వాళ్ళ సొంత ఎంపీలు నెత్తి కొట్టుకుంటున్నారు, ఈయనతోటి ఏం చేయాలి. ఏదో ఏకలవ్యుడు అంట, ఎయిమ్స్ హాస్పిటల్ పక్క గల్లీలు ఉండే అంట, ఆయన ఈ ఏళ్ళు కోసుకుండంట, ఆయన చూసి నవ్వుతున్నాం. మోడీ గారు బీసీ ఉంటే అదే సోది. ఏంది మీరు రాజ్యాంగానికి వ్యతిరేకం, మీరు అంబేద్కర్కి వ్యతిరేకం, మీరు దళితులకు వ్యతిరేకం, మీరు బీసీలకు వ్యతిరేకము, మీరు హిండెన్బర్గ్ సోరోస్ చూస్తున్నారు ఏమవుతుందో. 10 ఏళ్ళ సంది అదే సోది. అయితే వీటితో ఏం మాట్లాడని నెత్తి కొట్టుకుంటారు. మోడీ ఇప్పుడు కొత్తగా ఏమో మీరు బీసీలకు వ్యతిరేకమని అందరు నవ్వుడు మొదలు పెట్టిండు. ఆ నవ్వుడు మేము కాదు, కాంగ్రెస్ ఎంపీలు నవ్వుతున్నాం. ఎందుకంటే మోడీకి చెప్తున్నాం, మోడీ బీసీ ఉన్నప్పుడు మోడీకి చెప్తున్నాం మేము బీసీలకు వ్యతిరేకం. బీసీలను గౌరవించి మేము, అంబేద్కర్ని గౌరవించింది మేము, రాజ్యాంగాన్ని గౌరవించింది మీరు రాజ్యాంగంతో ఒకటి మీరు 70 సార్లు 80 సార్లు సవరణ చేసిండ్రు, ఎమర్జెన్సీ పెట్టిండ్రు, అంబేద్కర్ను అవమానించిండ్రు, ఓడగొట్టిండ్రు. తర్వాత గౌరవించలేదు మేము. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చింది మేము, ఆయన గౌరవించింది మేము. ఇవన్నీ చూస్తున్నారు. మేము ఒక్కటే చేస్తుంటే మీరు ఇండియాను విడదీస్తేందుకు ఎన్నో విధానాలుగా విడదీస్తేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి వచ్చే మోడీ అంటే ఇప్పుడు 5 ఏళ్ళ మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు పోయినసారి ఉన్న కంటే చాలా పెద్ద వేవ్ అక్కడ వస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణలో అయితే 100% షూర్ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. మూడోది ఎందుకు మిస్ అయింది అనుకుంటున్నారు? ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్కు సంబంధించి. మూడోది అక్కడే నిజంగానే మేము అంతా ఈ టీచర్స్ ఎలక్షన్స్లో 2 ఒకటేమో ఓటర్స్ ఒక్కొక్కటి వేస్తారు. ఆడ యూనియన్స్ కూడా ఉంటాయి. ఆ యూనియన్స్ ప్రభావం బాగుంటుంది. ఇంకోటి అక్కడ మేము ఎప్పుడు కూడా స్ట్రాంగ్ లేకుంటేవి, ఇప్పుడిప్పుడే బలంగా అవుతున్నాయి. అయినా కూడా ఇది ఒక అడుగు బలంగా అవుతుంది. అక్కడ మాకు పనిచేసే అవసరం ఉంది, తప్పక పనిచేస్తాము. మేము నల్గొండ, ఖమ్మం, వరంగల్ది కూడా మా ఫోకస్ బాగా ఎక్కువ ఉంటుంది ఇప్పటిసంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఖచ్చితంగా కూడా మూడోది కూడా గెలవాల్సి ఉంది. అక్కడ పార్టీకి సంబంధించి కాస్త లూజ్ ఉండి అక్కడ టీచర్స్ యూనియన్లో కూడా స్ట్రాంగ్గా ఉండి అది ఓడిపోయామని చెప్తుంటే డెఫినెట్గా వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ పార్టీ ఎగరబోతుంది. కాషాయ జెండా ఎగరేస్తాం. వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఇంకా ఏ ఎన్నికలు జరిగినా కూడా డెఫినెట్గా
ప్రజలు బీజేపీ కూడా పట్టం కట్టారు. వాటికి ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో బీజేపీ 2 గెలుపొందడం కూడా ఒక సూచిక కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.